ఫస్ట్ పార్టిసిపెంట్ ఈ రోజు. సో మరి యాక్టివ్ గా, ఎనర్జెటిక్ గా, కాన్ఫిడెంట్ గా వంట చేసేయాలి. ఓకేనా? ఏమిటి అన్నిటికీ ఏమి ఊహకుండా బుర్ర ఇలా 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 ఊపుతున్నారేంటి? ఓకే. సో మరి ఏ రెసిపీ చూస్ చేసుకున్నారు ఇంతకి? ఆలు బటానీ. ఆలు బటానీ మిగతా నువ్వు ఆలు బటానీ కర్రీనా, రైసా, కుర్మానా? రైస్. ఆలు బటానీ రైస్. సో బటానీ ఆలు రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. బఠానీ ఆలు రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన బఠానీలు 1 కప్పు, బియ్యం 1 కప్పు, ఉడికించిన బంగాళదుంపలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, కారం తగినంత, ఉప్పు తగినంత, పచ్చిమిర్చి పేస్ట్ 1 టీ స్పూన్, తరిగిన పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు, నిమ్మరసం 1 టీ స్పూన్, పసుపు చిటికెడు. కావాల్సిన పదార్థాలు చూసారు కదా? ఓకే, స్టార్ట్ చేద్దామా? అలాగే. ఓకే. అవండి పొయ్యి వెలిగించరా? వెలిగించి ఆయిల్ వేస్తానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తాను. మిగతా పోపు ఏం అక్కర్లేదా ఇంకా దీనికి? అక్కర్లేదండి. చిల్లీ పేస్ట్ వేస్తున్నాను. పచ్చిమిర్చి పేస్ట్. ఓన్లీ పచ్చిమిర్చిని, సాల్ట్ అంతేనా? ఉడికించిన ఆలు బఠానీ మెదిపి తీసుకొచ్చాను. ఆలు బఠానీ కలిపి మెదిపేశారా రెండు? అవునండి. సో మీరు ఎల్లో బఠానీ తీసుకున్నారా? అవునండి. ఓకే. ఇదేంటి కాసేపు మగ్గాలా అండి? అవునండి. ఓకే, నెక్స్ట్ టైం వెళ్దాం. ఇది మగ్గాక పుదీనా, ఓకే, కొత్తిమీర, ఓకే, ఇది కూడా కొంచెం మగ్గాలి. ఓకే. పుదీనా మరి ఫ్లేవర్ చాలా వేసారు కదా, దాని ఘాటు ఎక్కువ వచ్చేస్తుంది కదా? లేదండి, రాదా? రాదు. యాక్చువల్లీ ఇప్పుడే బాగా వస్తుంది ఫ్లేవర్ పుదీనాది. అవును. మరి చూసుకోండి, ఆ ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుంది. సరిపోతుందండి. ఓకే. నెక్స్ట్ కారం. సరిపోతుందా కారం? సరిపోతుంది. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాను కదా. ఇది గరం మసాలా పొడి అండి. ఇందాక పచ్చిమిర్చి పేస్ట్లో సాల్ట్ వేసాను కదా, అందుకని కొంచెం సరిపోతుంది. కొంచెం సరిపోతుంది. పసుపు, ఇదివరకు ట్రై చేస్తారా ఇంట్లో ఎప్పుడు? చేసానండి. చాలా కాన్ఫిడెంట్ డిష్. సో అన్నం యాడ్ చేస్తున్నారా? చాలా పడుతుందా? కొంచెం సరిపోతుంది. సరిపోతుందా అండి? నిమ్మరసం యాడ్ చేసుకోవాలి. ఓకే. కట్టేసి స్టవ్ కట్టేసి యాడ్ చేసుకోండి. యాక్చువల్గా ఇంకా మళ్ళీ ఫ్లేవర్కి నిమ్మరసం అక్కర్లేదేమో కదండి? అంటే ఆలు పడుతుంది కదండి, టేస్ట్ కదా, అందుకని. అవునండి, బాగుంటుంది. మామూలుగా మనం ఏదైనా రైస్ ఐటమ్ చేసుకుంటే ఆ వెజిటబుల్స్ అవన్నీ కనిపిస్తూ ఉంటాయి కదా. అవునండి. సో దీనికైతే ఇది పుదీనా కొత్తిమీర తప్ప ఏం కనిపించట్లేదు ఎక్కువ. తింటే మనకు ఆ టేస్ట్ తెలుస్తుంది. సరిపోతుంది. చాలు. సో దాని మీద పెట్టి దీంట్లో పెట్టేసేయండి. సో రెడీయా? ఓకే, నైస్. ఓకే, మరి వేడివేడిగా ఆలు బఠానీ రైస్ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఈ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బఠానీ ఆలు రైస్ తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన బంగాళదుంపలు, ఉడికించిన బఠానీలు మెదిపి ఉంచాలి. బియ్యం ఉడికించి పొడిపుల్లాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న బంగాళదుంప బఠానీ మిశ్రమాన్ని వేసి వేయించాలి. దీనిలో తరిగిన పుదీనా, కొత్తిమీర, కారం, గరం మసాలా, ఉప్పు, పసుపు వేసి వేయించుకోవాలి. తర్వాత అన్నం వేసి బాగా కలుపుకోవాలి. చివరిగా నిమ్మరసం వేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుంటే బఠానీ ఆలు రైస్ రెడీ.